హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ముందుగా ఈ సంవత్సరం డిఎస్సి రాస్తున్న వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ అండి. అందరూ కూడా ఎగ్జామ్ బాగా రాయాలి, మంచి మార్క్స్ రావాలని కోరుకుంటున్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే మనకి మెథడాలజీ అండి. తెలుగు మెథడాలజీ చెప్పుకుంటున్నామండి. ఇది మనకి సెకండ్ లెసన్ అండి. సెకండ్ లెసన్కి సంబంధించి ఫస్ట్ వీడియో తెలుగు మెథడాలజీలో మన సెకండ్ లెసన్కి సంబంధించి మనకి ఫస్ట్ వీడియో అండి. మనకి ఫస్ట్ లెసన్లో అయితే మనకి 4 వీడియోలు అయ్యాయండి. ఫస్ట్ లెసన్కి సంబంధించి నా 4 వీడియోలు మాత్రమే అయ్యాయి. ముందు వీడియోస్ పెట్టాను, ఒకసారి చూడండి. దీనికి ముందు కొన్ని వీడియోస్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. ఇదైతే సెకండ్ లెసన్కి సంబంధించి మనకి ఫస్ట్ వీడియో ఈరోజు స్టార్ట్ చేస్తున్నాం. సెకండ్ లెసన్, ఫస్ట్ లెసన్ అయితే కంప్లీట్ అయిపోయింది తెలుగు మెథడాలజీకి సంబంధించి. దీనికి ముందు మనం థర్డ్ క్లాస్, 4th, 5th, 6th, 7th, 8th ఈ క్లాసులకు సంబంధించి తెలుగు టెక్స్ట్ బుక్ అయితే కంప్లీట్ చేసామండి. మనం అన్ని వీడియోస్ కూడా పెట్టాం మన ఛానల్లో, ఒకసారి చెక్ చేయండి. ప్రతి క్లాస్లోని లెసన్ వైజ్ చెప్పామండి. ప్రతి క్లాస్లో ప్రతి లెసన్కి ఎన్ని బిట్స్ వస్తాయి, ఎలాంటివి వస్తాయి అన్నీ కూడా చెప్పడం జరిగింది. ఒకసారి చెక్ చేయండి ఛానల్లో. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అనేవి మనకు చెప్పడం జరిగింది డిఎస్సికి సంబంధించి. తెలుగు కంటెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది మనకి మన ఛానల్లో. అయితే మనకి ఇప్పుడు మెథడాలజీ అయితే ప్రజెంట్ అవుతుంది. ఇది 5వ వీడియో మెథడాలజీకి సంబంధించి. అంటే మనకి సెకండ్ లెసన్కి సంబంధించి ఫస్ట్ వీడియో అండి. ఒకసారి చెక్ చేయండి ఛానల్ని, కొత్త వాళ్ళు అయితే. మనకి మన ఛానల్లో డిఎస్సికి సంబంధించి ఒక ప్లేలిస్ట్ ఉందండి. అదే డిఎస్సి బిట్స్ అని ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. అది మీరు ఓపెన్ చేస్తే మనకు డిఎస్సికి సంబంధించి అన్ని వీడియోస్ అందులో ఉంటాయండి. చాలా ఇంపార్టెంట్ వీడియోస్ పెట్టాను, ఒకసారి చెక్ చేయండి. ఓకే, ఈరోజు టాపిక్ మనం చూసుకుంటే ఫస్ట్ది సెకండ్ లెసన్ మనకి తెలుగు మెథడాలజీలో ఫస్ట్ లెసన్ భాష, సమాజం, సాహిత్య ప్రక్రియలు. ఇది ఈరోజు మనం స్టార్ట్ చేద్దామండి. ఈ లెసన్ సెకండ్ లెసన్ చెప్పుకుందాము. కొన్ని వీడియోస్ డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేయండి. వీడియో కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, భాషా సమాజం ఫస్ట్ది ఏంటమ్మా? భాషా సమాజం మనిషిలోని దాగిన అంతర్గత అభివ్యక్తి శక్తులకు భాష ప్రతిరూపం అనమాట. మనిషిలోని దాగిన అంతర్గత అభివ్యక్తి శక్తులకు భాష ప్రతిరూపం. మెథడాలజీకి మనం ఇప్పుడు తెలుగులాగా ఉండదండి. మెథడాలజీ కొంచెం మనం 2-3 సార్లు చదివితే కానీ మనకు అర్థం కాదండి. ఫస్ట్ చదివితే మనకి ఏదోలా ఉంటుంది, అర్థం కాదు, ఏం చదువుతున్నామని కూడా మనకు తెలీదు. కాబట్టి 2-3 సార్లు చదివితే మీకు ఆటోమేటిక్గా అది అర్థమవుతుందండి. ఓకే, మనిషి తన నిత్య నూతన జీవన సమరంలో ప్రధాన వారధిగా ప్రత్యేక సాధనంగా భాషను మలుచుకున్నాడు. భాష, సమాజం పరస్పర ప్రాణాధార వ్యవస్థలు. భాష అండ్ సమాజం ఈ రెండు కూడా పరస్పర ప్రాణాధార వ్యవస్థలండి. సామాజిక జీవన వ్యవస్థ చలనశీలతకు జీవధాతువులు భాష ఉపయోగపడుతుందన్నమాట. సామాజిక జీవన వ్యవస్థ చలనశీలతకు జీవధాతువుల భాష ఉపయోగపడుతుంది. జీవధాతువులుగా భాష అనేది ఉపయోగపడుతుంది అనమాట. సాంఘిక వ్యవస్థను బట్టి భాష మారుతూ ఉంటుందని, భాషకు వర్ణస్వరూపం ఉందని ఎన్వై మూర్ చెప్పాడనమాట. సాంఘిక వ్యవస్థను బట్టి భాష మారుతూ ఉంటుందని, భాషకు వర్ణ స్వరూపం ఉందని ఎన్వై మూర్ చెప్పడం జరిగిందనమాట. సమాజం, భాష, సంస్కృతి ఈ మూడు కూడా పరస్పరాధారిత అంశాలు. ఈ మూడు కూడా సమాజం, భాష, తర్వాత సంస్కృతి ఈ మూడు కూడా పరస్పర ఆధారిత అంశాలు. నెక్స్ట్ మనం చూడండి, ద్రావిడ భాష కుటుంబానికి చెందిన మధ్య ద్రావిడ భాషగా తెలుగు ప్రాధాన్యం పొంది ఉంది. చూడండి, ద్రావిడ భాష కుటుంబానికి చెందిన మధ్య ద్రావిడ భాషగా తెలుగు ప్రాధాన్యం పొందిందనమాట. అలాగే తెలుగు రాష్ట్రాల్లో వ్యక్తులు పుట్టి పెరిగిన స్థలాలను అనుసరించి తెలుగు భాష భేదాలను 4 మండలాలుగా విభజించారనమాట. మన తెలుగు రాష్ట్రాల్లో వ్యక్తులు పుట్టు పెరిగిన స్థలాలను అనుసరించి తెలుగు భాషా భేదాలను 4 మండలాలుగా విభజించడం జరిగిందనమాట. వాక్యం రసాత్మక కావ్యం అన్నది విశ్వనాథుడు. వాక్యం ఏంటండి? రసాత్మక కావ్యం అన్నది విశ్వనాథుడు. మనిషిని ప్రపంచానికి పరిచయం చేసేదే భాష. భాష అన్నమాట. భాష మనిషి అస్తిత్వానికి
మూల చిహ్నం అవుతుంది. భాష అనేది మనిషి అస్తిత్వంతో గుర్తింపుకు మూల చిహ్నం అవుతుందన్నమాట. భాష మనిషి అస్తిత్వానికి గుర్తింపు అంటే అస్తిత్వం అంటే ఏంటంటే గుర్తింపుకు మూల చిహ్నం అవుతుందన్నమాట భాష. వాక్యం రసాత్మక కావ్యం అన్నది విశ్వనాథుడు. మనిషిని ప్రపంచానికి పరిచయం చేసేది ఏంటంటే భాష అండి. భాష మనిషి అస్తిత్వాన్ని అంటే గుర్తింపుకు మూల చిహ్నం అవుతుందన్నమాట. భాష అనేది రథం లాంటిది. భాష ఎలాంటిదండి? రథం లాంటిది. రథం అందరినీ మోయాలి. అందరికీ సమాన రూపంలో సేవలు అందించే మంచి రథం భాష అనమాట. భాషని డాక్టర్ రామ్ మనోహర్ లోహియా పేర్కొనడం జరిగింది. ఒకసారి చూడండి, ఇలాంటివి ఎక్కువ అడుగుతూ ఉంటారు. భాష అనేది రథం లాంటిది. రథం అందరినీ మోయాలి. అందరికీ సమాన రూపంలో సేవలు అందించే మంచి రథం భాష అని డాక్టర్ రామ్ మనోహర్ లోహియా పేర్కొనడం జరిగిందనమాట. నెక్స్ట్, ఆధునిక పారిశ్రామిక సమాజం ఉదారవాద అభిప్రాయాలు విలువలను ప్రచారం చేసింది. ఇందులో సర్వమానవ సమానత్వం, భాషా సమానత్వం ప్రధానవి అని చేకూరి రామారావు పేర్కొన్నారనమాట. ఆధునిక పారిశ్రామిక సమాజం ఉదారవాద అభిప్రాయాలు విలువలను ప్రచారం చేసిందనమాట. ఆధునిక పారిశ్రామిక సమాజం ఇందులో సర్వమానవ సమానత్వం, భాషా సమానత్వం ప్రధానమైనవని చేకూరు రామారావు గారు పేర్కొనడం జరిగింది. నెక్స్ట్, మన దేశంలో 800 భాషలు 2000 వరకు యాసలు ఉన్నాయన్నమాట. మన దేశంలో 800 భాషలు ఉన్నాయండి. అలాగే 2000 వరకు యాసలు ఉన్నాయి. ఒక్కొక్క ప్రాంతానికి ఒక యాస ఉంటుందన్నమాట. అలాగే భారత ప్రభుత్వం అధికారికంగా 22 భాషలను గుర్తించింది. భారత ప్రభుత్వం అధికారికంగా 22 భాషలను గుర్తించింది. భారతదేశంలో అత్యధిక సంఖ్యాక ప్రజలు హిందీ భాషను మాట్లాడుతున్నారనమాట. భారతదేశం అత్యధిక సంఖ్య ఎక్కువ ఏం మాట్లాడుతున్నారంటే హిందీ భాషను మాట్లాడుతున్నారండి. భారతదేశంలోనే 800 భాషలు 2000 యాసలు ఉన్నాయి. భారత ప్రభుత్వం అధికారికంగా 22 భాషలు గుర్తించింది. మన దేశంలో అత్యధిక సంఖ్యకు ఎక్కువ మాట్లాడే భాష ఏంటంటే హిందీ అండి. నెక్స్ట్, భారత రాజ్యాంగంలో 343వ అధికరణ దేవనాగరి లిపిలోని హిందీని అధికార భాషగా గుర్తించింది. ఇలాంటివి అడుగుతూ ఉంటారండి. అధికారులుగా ఎక్కువగా అడుగుతూ ఉంటారు. భారత రాజ్యాంగంలో 343వ అధికరణం దేవనాగరి లిపిలోని హిందీని అధికార భాషగా గుర్తించిందనమాట. నెక్స్ట్, 1950లో రాజ్యాంగంలో రాసుకున్న విధానాల ప్రకారం 1965 అధికార భాష హోదాను ఆంగ్లం కోల్పోయిందనమాట. 1950లో రాజ్యాంగంలో రాసుకున్న విధానాల ప్రకారం 1965లో అధికార భాష హోదాను ఆంగ్లం కోల్పోయింది. ఇందులో 2 బిట్లు ఉన్నాయి, చూడండి ఒకసారి. ఆంగ్లం భాషా హోదాను ఎప్పుడు కోల్పోయిందంటే 1965లో అండి. నెక్స్ట్, మళ్ళీ ఒకసారి చూద్దాం. భారత రాజ్యాంగంలో 343 అధికరణ దేవనాగరి లిపిలోని హిందీని అధికార భాషగా చేసింది. ఏ అధికరణ హిందీని అధికార భాషగా చేసిందని అడుగుతూ ఉంటారండి. నెక్స్ట్, 2014 సమైక్య తెలుగు భాషా రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా విడివడిందనమాట. 2014లో సమైక్య తెలుగు భాషా రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా విడివడింది. 2014లో మనం కలిసి ఉన్న ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలుగా విడిపోయిందనమాట 2014లో. నెక్స్ట్, అధికరణ 350 రాజ్యాంగం అల్పసంఖ్యక వర్గాల వారికి భాషా విషయంలో స్వేచ్ఛ ఇచ్చిందనమాట. అధికరణ 350 రాజ్యాంగం అల్పసంఖ్యక వర్గాల వారికి భాషా విషయంలో స్వేచ్ఛ ఇచ్చిందనమాట. అధికరణ ఏంటంటే 350 స్వల్ప సంఖ్యక వర్గాల వారికి భాషా విషయంలో స్వేచ్ఛ అది ఇచ్చింది 350 అధికరణ. నెక్స్ట్, ఈ అధికరణాలు చాలా ఇంపార్టెంట్, కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము. ఒక 4-5 సార్లు చదివితే మనకి గుర్తుంటాయి, ఒక దగ్గర రాసుకోండి. అధికరణ 19(1)(a) ప్రకారం రాజ్యాంగం ప్రతి పౌరునికి అభివ్యక్తి స్వేచ్ఛను ఇచ్చిందనమాట. అధికరణ 19(1)(a) ప్రకారం అధికరణ 19(1)(a) ప్రకారం రాజ్యాంగం ప్రతి పౌరునికి అభివ్యక్తి స్వేచ్ఛను ఇచ్చిందనమాట. అలాగే అధికరణం 29
29:1 భారతీయులు తమ భాషలను, సంస్కృతులను పరిరక్షించుకునే హక్కు ఇచ్చిందనమాట. అధికరణ 29:1 భారతీయులు తమ భాషలను, సంస్కృతులను పరిరక్షించుకునే హక్కు ఇచ్చిందనమాట. అలాగే రాజ్యాంగంలోని 18వ భాగం అధికార భాషలను గుర్తించే విధానాన్ని, వాటి పరిధులను చర్చించింది. రాజ్యాంగంలోని 18వ భాగం అధికార భాషలను గుర్తించే విధానాన్ని, వాటి పరిధులను చర్చించిందనమాట. అధికరణం 346 జాతీయ భాష హిందీ అమలు గురించి తెలుపుతుందనమాట. అధికరణం 346 జాతీయ భాష హిందీ అమలు గురించి తెలుపుతుంది. అలాగే అధికరణం 347 రాష్ట్రాల అధికార భాష గల నియమాలను తెలుపుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి 346 అనేది మన జాతీయ భాషకు తెలుపుతుంది, జాతీయ భాష హిందీ గురించి. నెక్స్ట్ అధికరణం 347 రాష్ట్రాల అధికార భాషకు గల నియమాలను చర్చిస్తుంది. ఇది మనకు రెండో కన్ఫ్యూజ్ అవుతుంటామంటే, అది జాతీయ భాష హిందీ గురించి, ఇది రాష్ట్రాల అధికార భాషకు సంబంధించింది 347. అలాగే 348 హైకోర్టులు, సుప్రీంకోర్టులో ఏ ఏ భాషలో వ్యవహారాలు జరగాలో సూచిస్తుంది. ఈ 3 కూడా లైన్గా ఉన్నాయి చూడండి. అధికరణం 346 జాతీయ భాష హిందీ గురించి తెలియజేస్తుంది. అలాగే 347 రాష్ట్రాల అధికార భాషల గురించి చర్చిస్తుంది. అధికరణం 348 హైకోర్టులు, సుప్రీంకోర్టులు ఏ భాషల్లో వ్యవహారాలు జరగాలో సూచిస్తుంది అనమాట. ఇది మరి మనం ఒకసారి చదువుకుందాం చూడండి. అధికరణ 19(1)(a) ప్రకారం రాజ్యాంగం ప్రతి పౌరునికి అభివ్యక్తి స్వేచ్ఛనిచ్చింది. అధికరణ 29(1) భారతీయులు తమ భాషలను, సంస్కృతులను పరిరక్షించుకునే హక్కు ఇచ్చింది. అలాగే రాజ్యాంగంలోని 18వ భాగం అధికార భాషలను గుర్తించే విధానాన్ని, వాటి పరిధులను చర్చించింది. అధికరణం 346 జాతీయ భాష హిందీ అమలు గురించి తెలుపుతుంది. అధికరణం 347 రాష్ట్రాల అధికార భాష గల నియమాలని చర్చిస్తుంది. అధికరణం 348 హైకోర్టులు, సుప్రీంకోర్టులు ఏ భాషలో వ్యవహారాలు జరగాలో సూచిస్తుందన్నమాట. అలాగే మనకి రాజ్యాంగం 4వ అధ్యాయం భాష విషయంగా ప్రత్యేక ఆదేశ సూత్రాలను వివరిస్తుందన్నమాట. రాజ్యాంగంలో 4వ అధ్యాయం భాషా విషయకంగా ప్రత్యేక ఆదేశ సూత్రాలను వివరిస్తుంది. అధికరణ 31, 32 మైనారిటీల వర్గాల భాష, మత ప్రాతిపదికగా విద్యా సంస్థలను ఏర్పాటు చేసుకునే హక్కులను కలిగి ఉన్నాయి. అధికరణం 3(1), 3(2) మైనారిటీల వర్గాల భాష, మత ప్రాతిపదికంగా విద్యా సంస్థలను ఏర్పాటు చేసుకునే హక్కులను కలిగి ఉన్నాయి ఈ అధికరణం ప్రకారం. అలాగే అధికరణం 120C ప్రకారం పార్లమెంటులో సభ్యులు తమ మాతృభాషలో అభిప్రాయాలు వ్యక్తం చేయవచ్చు అనమాట. అధికరణం 120C ప్రకారం అండి, పార్లమెంట్లో సభ్యులు తమ మాతృభాషలో అభిప్రాయాలను వ్యక్తం చేయవచ్చు. అధికరణం 348 ప్రకారం రాష్ట్ర శాసనసభలో రాష్ట్ర అధికార భాషతోనే హిందీ లేదా ఆంగ్లంలో మాట్లాడే అవకాశం ఉంది. ఇది చూడండి ఒకసారి. అధికరణం 120C ప్రకారం పార్లమెంటులో సభ్యులు తమ మాతృభాషల అభిప్రాయాలు వ్యక్తం చేయవచ్చు. అలాగే అధికరణం 348 ప్రకారం రాష్ట్ర శాసనసభల్లో రాష్ట్ర అధికార భాషతో పాటు హిందీ లేదా ఆంగ్లంలో మాట్లాడే అవకాశం ఉందన్నమాట. ఇవి ఒకసారి చూడండి, చాలా ఇంపార్టెంట్ ఇవి. నెక్స్ట్ అధికరణం 210(1) రాష్ట్రాల శాసనసభల్లో వ్యవహార అర్హత ఉన్న భాషల గురించి ప్రస్తావించిందనమాట. అధికరణం 210(1) ప్రకారం రాష్ట్రాల శాసనసభలో వ్యవహార అర్హత ఉన్న భాషల గురించి ప్రస్తావించింది. చూడండి, భాషల మధ్య గల సహజీవన వాతావరణం జాతీయ సమైక్యతకు పునాదిగా నిలబడుతుంది. భాషల మధ్య గల సహజీవన వాతావరణం జాతీయ సమైక్యతకు పునాదిగా నిలబడుతుంది. నెక్స్ట్ మాతృభాష అనే పదాన్ని ఆంగ్లంలో మదర్ టంగ్ అనే పదానికి పర్యాయ పదంగా వాడుతున్నారు. మాతృభాష అనే పదాన్ని ఆంగ్లంలో మనం ఏమంటామండి, మదర్ టంగ్ అనే పదానికి పర్యాయ పదాలుగా వాడుతున్నారనమాట. నెక్స్ట్
పరభాష ద్వారా బోధన అంటే సోపానాలు లేని సౌదు అని రవీంద్రనాథ్ ఠాగూర్ అన్నారనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, అడుగుతూ ఉంటారు కొటేషన్స్ అండి. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పరభాష ద్వారా బోధన అంటే సోపానాలు లేని సౌదు అని రవీంద్రనాథ్ ఠాగూర్ అన్నారు. మాతృభాష అనే పదాన్ని ఆంగ్లంలో మదర్ టంగ్ అనే పదానికి పర్యాయపదంగా వాడుతున్నారు. నెక్స్ట్, అప్రయత్నంగా అభ్యసించి జీవితాంతం వెన్నంటి ఉండేది మాతృభాష. అప్రయత్నంగా అభ్యసించి జీవితాంతం వెన్నంటి ఉండేదే మాతృభాష అనమాట. శిశువు ప్రవర్తనను ఏ భాష తీర్చిదిద్దుతుందో అదే అతని యొక్క మాతృభాష అవుతుంది. శిశువు ప్రవర్తనను ఏ భాష తీర్చిదిద్దుతుందో అదే అతని యొక్క మాతృభాష అవుతుంది. నెక్స్ట్, మాతృభాష ఆ భాష వ్యవహ వ్యవహర్తుల అస్తిత్వానికి సంకేతం. మాతృభాష ఆ భాష వ్యవహర్తుల అస్తిత్వానికి సంకేతం అవుతుంది. అలాగే తెలుగు సాహిత్యంలో శ్రీకృష్ణదేవరాయలు స్వర్ణయుగాన్ని సృష్టించారు. తెలుగు సాహిత్యంలో శ్రీకృష్ణదేవరాయలు స్వర్ణయుగాన్ని సృష్టించడం జరిగింది. శ్రీకృష్ణదేవరాయలు దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు. దేశ భాషలందు తెలుగు లెస్స అని ఎవరన్నారంటే మనకి ఇక్కడ శ్రీకృష్ణదేవరాయలు. చూడండి, ఇక్కడ కొఠారి కమిషన్ 1966లో ఏర్పడింది. చాలా ఇంపార్టెంట్ అండి. కొఠారి కమిషన్ 1966లో ఏర్పడింది. కొఠారి కమిషన్ 1966లో ఏర్పడింది. నెక్స్ట్, కొడవటిగంటి కుటుంబరావు సాహిత్యానికి భాషే జీవగర్రం అన్నారనమాట. సాహిత్యానికి భాషే జీవగర్ర అని అన్నారనమాట. కొడవటిగంటి కుటుంబరావు గారు ఈ సెంటెన్స్ అన్నారు. అలాగే మనకి దేశ భాషలను తెలుగు లెస్స ఎవరన్నారని శ్రీకృష్ణదేవరాయలు. కొఠారి కమిషన్ 1966. కొడవటిగంటి కుటుంబరావు గారు సాహిత్యానికి భాష జీవగర్ర అని అనడం జరిగింది. నెక్స్ట్, కొడవటిగంటి కుటుంబరావు సాహిత్యానికి భాషే జీవగర్ర అని అన్నారు. భాషను సమకాలీన సంస్కృతికి దూరం చేసి ఒక కాలంలో లేని భాషా సామగ్రి కాలాంతరములో ఆ సమాజానికి వాగ్రూపకరణ చేయడం అస్వాభావికం అని బద్రిరాజు కృష్ణమూర్తి పేర్కొన్నారనమాట. చూడండి, భాషను సమకాలీన సంస్కృతికి దూరం చేసి ఒక కాలంలో లేని భాషా సామగ్రి కాలాంతరంలో ఆ సమాజానికి వాగ్రూపకరణం చేయడం అస్వాభావికం అని బద్రిరాజు కృష్ణమూర్తి పేర్కొనడం జరిగింది. అలాగే తెలంగాణ రాష్ట్రంలో 2018 నుంచి ఇంటర్మీడియట్ వరకు తప్పనిసరిగా తెలుగు భాషను చదవాలని నిర్ణయం తీసుకున్నారు. మన తెలంగాణ రాష్ట్రంలోని మన ఆంధ్ర కాకుండా తెలంగాణ రాష్ట్రంలో 2018 నుంచి ఇంటర్మీడియట్ వరకు తప్పనిసరిగా తెలుగు భాషను చదవాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. నెక్స్ట్, కంప్యూటర్ను అవసరాలకు అనుగుణంగా ఉపయోగించుకోవడాన్ని కంప్యూటర్ లిటరసీ అంటారనమాట. కంప్యూటర్ను అవసరాలకు అనుగుణంగా ఉపయోగించుకోవడాన్ని కంప్యూటర్ లిటరసీ అని అంటారు. నెక్స్ట్, సాంకేతిక శాస్త్ర నైపుణ్యాలను డిజిటల్ లిటరసీ ద్వారా సాధించవచ్చు. సాంకేతిక శాస్త్ర నైపుణ్యాలను డిజిటల్ లిటరసీ ద్వారా సాధించవచ్చు అనమాట. తెలుగు భాషలో గ్రాంధికం, వ్యవహారికం అనే రెండు ప్రధాన భేదాలు ఉన్నాయి. తెలుగు భాషలో గ్రాంధికం, వ్యవహారికం అనే రెండు ప్రధాన భాషలు కూడా మనకి ఉన్నాయన్నమాట. వ్యాకరణ నియమబద్ధమైన కొన్ని ప్రత్యేకమైన స్థిర లక్షణాలు గ్రాంధి భాషకు ఉన్నాయన్నమాట. వ్యాకరణ నియమబద్ధమైన కొన్ని ప్రత్యేకమైన స్థిర లక్షణాలు గ్రాంధిక భాషకు ఉన్నాయన్నమాట. నెక్స్ట్ చూడండి, నన్నయ్య ఆంధ్రీకరించిన మహాభారతంలో సంస్కృత భాష ప్రాధాన్యం ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. నన్నయ్య ఆంధ్రీకరించిన మహాభారతంలో సంస్కృతి భాషా ప్రాధాన్యం ఎక్కువగా కనిపిస్తుంది. ప్రజలు నిత్య వ్యవహారంలో తమ అవసరాలను ఆలోచనలను తెలపడానికి వ్యవహారిక భాష ఉపయోగిస్తారనమాట. ప్రజలు నిత్య వ్యవహారంలో తమ అవసరాలను ఆలోచనలు తెలుసుకోవడానికి వ్యవహారిక భాష ఉపయోగిస్తారనమాట. ఆనాటి పండితులు వ్యవహారిక భాషను గ్రామ భాషగా అభివర్ణించారనమాట. ఆనాటి పండితులు వ్యావహారిక భాషను గ్రామ్య భాషగా అభివర్ణించారు. వ్యావహారిక భాషావాదం సంఘం
1911 సెప్టెంబర్ 8న ఏర్పాటు చేయడం జరిగింది. వ్యవహారిక భాషావాద సంఘం 1911 సెప్టెంబర్ 8న ఏర్పాటు చేయడం జరిగింది. 1933లో చిలుకూరి నారాయణరావు గారు అధ్యక్షులుగా అభినవాంధ్ర కవి పండిత సభ జరిగిందనమాట. చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. 1933లో చిలుకూరి నారాయణరావు గారు అధ్యక్షులుగా అభినవాంధ్ర కవి పండిత సభను ఏర్పాటు చేయడం జరిగింది 1933లో. దానికి అధ్యక్ష ఎవరు ఉన్నారంటే చిలుకూరు నారాయణరావు గారు. ఏ సభది? అభినవాంధ్ర కవి పండిత. నెక్స్ట్, పత్రికల్లో వ్యవహారిక భాషను తాపి ధర్మారావు ప్రవేశపెట్టారనమాట. పత్రికల్లో వ్యవహారిక భాషను తాపి ధర్మారావు ప్రవేశపెట్టారు. 1937లో తాపి ధర్మారావు గారు వ్యవహారిక భాషలో జనవాణి పత్రికను స్థాపించారనమాట. 1937లో తాపి ధర్మారావు గారు వ్యవహారిక భాషలో జనవాణి పత్రికను స్థాపించడం జరిగింది. ఎప్పుడు? 1937లో. ఎవరు? తాపి ధర్మారావు గారు. ఇది మనకి ఈరోజు సంబంధించిన బిట్స్ అండి ఇవి. దీని కంటిన్యూషన్ అనేది మనం రేపు చెప్పుకుందాము. వేరే వీడియోలో మనం రేపు పోస్ట్ చేసే వీడియోలో దీని కంటిన్యూషన్ అనేది ఉంటుంది. మీరు వీడియో తప్పించి వీడియో చూడొద్దు. కంటిన్యూగా చూస్తేనే మీకు అర్థమవుతుందండి వీడియోస్ అనేవి. మెథడాలజీ కదా, కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, కానీ తప్పదు. మనకు మార్క్స్ అందులో కూడా కవర్ అవ్వాలి కాబట్టి మనం ఖచ్చితంగా అవి చదవాలండి. నేను లైన్గా పెడుతున్నాను, మధ్య మధ్యలో కూడా కాదండి. ఒక లెసన్కి సంబంధించి అన్నీ కూడా వీడియోస్ లైన్గా పెడుతున్నాను. అందువల్ల మీరు కూడా అదే విధంగా చూస్తే మీకు అర్థమవుతుంది. వీడియో తప్పించి ఒకరోజు చూసి ఒకరోజు చూడకపోతే మీకు అర్థం కావండి. అందువల్ల డైలీ చూడండి, 2-3 సార్లు చదవండి. మెథడాలజీ తొందరగా అర్థం కాదు. ఓకే అండి. వ్యధికరణలు ఇవన్నీ చాలా ఇబ్బందిగా ఉంటాయి. మార్క్స్ కూడా మనకు బాగా వస్తాయి మెథడాలజీకి సంబంధించి. ఒకసారి చెక్ చేయండి. ఓకే అండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్ బిట్స్ డైలీ పెడుతున్నాను. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా 2-3 సార్లు చదవండి, మీకు చాలా ఉపయోగపడుతుంది. ఓకే అండి. థ్యాంక్ యూ.